రూపాయల లంచానికి లక్ష బహుమతి. అధికారులను షేక్ చేస్తున్న సీఎం డెసిషన్. సినిమా స్టైల్లో లాగా లంచం పట్టు, గిఫ్ట్ కొట్టు. ఇంతకీ రూపాయలకు లక్ష బహుమతి కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రూపాయి లంచం అడిగితే రూపాయల బహుమతి. అవును, మీరు విన్నది నిజమే. పొరుగు రాష్ట్రం తమిళనాడు వేదికగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ సంచలన నిర్ణయం వెలువడింది. అవినీతి తిమింగలాల వేటలో అక్కడి ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలన అస్త్రానికి తెరలేపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతికి శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ప్రజల చేతికే పదునైన ఆయుధాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఈ సరికొత్త ప్రోత్సాహక పథకం ఇప్పుడు ఇటు అధికారులను గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది, ఇటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే, అటెండర్ నుంచి పై అధికారి వరకు ఎవరైనా సరే మీ దగ్గర నుంచి కేవలం రూపాయల లంచం డిమాండ్ చేసినా చాలు, సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదులు చేసిన పౌరులకు ప్రభుత్వం తరపున ఏకంగా రూపాయల నగదు బహుమతి ఇస్తామని సీఎం విజయ్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా తనదైన మార్కును చాటుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తీసుకుంటున్న ముందస్తు నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికలతో పాలనపై గ్రిప్ సాధిస్తున్నారు. ఈ క్రమంలో తమిళగ వెట్రిగలగం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి జీరో కరప్షన్ హామీని నెరవేర్చే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అవినీతిపై పోరాడే పౌరులకు ప్రభుత్వం కల్పించినటువంటి వెసులుబాటు ఏంటి అని అనుకుంటున్నారా? అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, లంచం మొత్తం చిన్నదా పెద్దదా అన్నది కాదు. లంచం అడిగితే చాలు, ఆధారాలతో పట్టిస్తే రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఒక వ్యక్తి పూర్తి ఆధారాలతో ఏసీబీకి సమాచారం ఇస్తే ఆ సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి అక్షరాల రూపాయల బహుమతిగా ఇస్తారు. ఇలా ఒక వ్యక్తిని ఎన్నిసార్లైనా తగిన ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు నేరుగా కంప్లైంట్ చేయడానికి వీలుగా 24 గంటలు అందుబాటులో ఉండేలా 1800-425-1555 అనేటువంటి ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రజలే ఇన్వెస్టిగేటర్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని మూలాల నుంచి నిర్మూలించడానికి ప్రజలనే భాగస్వాములను చేస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సాధారణ పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాలు అడిగినా నేరుగా సీఎంఓకి ఫిర్యాదు చేసేలా ఒక కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్, ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను తీసుకురావడానికి తమిళపాటే ఐటీ విభాగం కసరత్తు చేస్తుంది. సామాన్య ప్రజలు ఎక్కువగా వెళ్ళేటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులు, ఆర్డీఓ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు, రేషన్ కార్డుల మంజూరు విభాగాలలో లంచాల దందాను పూర్తిగా అరికట్టాలని అధికారులకు సీఎం విజయ్ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. లంచం అడిగినట్లు ఆధారాలతో సహా దొరికితే ఎంతటి ఉన్నతాధికారినైనా, తమ పార్టీకి అత్యంత సన్నిహితులైనా సరే ఉపేక్షించేది లేదని, వారిపై తక్షణమే శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు చట్టపరమైనటువంటి విచారణ జరుపుతామని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. అవినీతిని అంతమొందించేందుకు తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి ఈ రూపాయల ఫార్ములా మిగతా రాష్ట్రాలకు కూడా ఒక రోల్ మోడల్గా నిలుస్తుందా? లేదంటే రూపాయల లంచం అడిగితే రూపాయల రివార్డ్ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు లంచం అనేటువంటి పేరు ఎత్తాలంటేనే అధికారులు వణికిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో విజయ్ ఒక విజన్ తోటి వచ్చాడు. స్టిల్ ఎప్పటికీ కూడా, అంటే ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి కూడా గెలిచేటువంటి సిచ్యువేషనే లేనటువంటి టైంలో అక్కడ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీలని దాటుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసి సీఎం కుర్చీలో కూర్చొని దాని తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. నిజంగా వాస్తవానికి చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఇలాంటివి ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా పాసిబుల్ అవుతాయి అని కూడా కొంచెం డౌట్ రావచ్చు. కానీ వాస్తవానికి రూపాయల లంచం తీసుకున్న ఇన్ కేస్ ఒక అధికారి దగ్గరికి ఒక సామాన్యుడు వచ్చి లేదా లంచం డిమాండ్ చేసినా, లేదంటే ఇచ్చేటప్పుడు వేరేటువంటి సామాన్యులు ఎవరైనా సరే దాన్ని వీడియో రూపంలోనో లేకపోతే ఆన్లైన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఇలా రకరకాలైనటువంటి ఆధారాలు, పక్కా ఆధారాలు ఏదైతే ఉంటాయో అవి ఉంటే మాత్రం డెఫినెట్గా రూపాయలు ప్రభుత్వమే ఇప్పుడు ఈ లంచం ఇచ్చిన వాళ్ళకి కాకుండా దాన్ని పట్టించినటువంటి వాళ్ళకి డెఫినెట్గా అది చెందుతుంది. దీని
దీనివల్ల ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా ఇలాంటి లంచాలకు పాల్పడకుండా ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇన్ కేసు ఒకవేళ గనక లంచం తీసుకుంటే దొరికితే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతున్నటువంటి ఉద్దేశంతో అక్కడ అధికారులు కావచ్చు అండ్ ఇక్కడ ఇచ్చేటువంటి లంచం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోకపోతే ఇచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా విజయ్కి మాత్రమే సాధ్యమని కూడా చెప్పొచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆఫర్ పెట్టాడు. ఇది చాలామంది ఏంటంటే సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుందా అని కూడా అంటారు. ఎస్, డెఫినెట్గా సక్సెస్ అయ్యే తీరుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ దరువు సినిమాలో ఒక క్లిప్పింగ్ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం. అంటే దాంట్లో ఉన్నటువంటి బాగానే ఒక క్యాప్షన్ పెడతారు. హీరో రవితేజ ఎలా అయితే దాంట్లో లంచం పట్టు గిఫ్ట్ కొట్టు అన్నట్టు లంచం పట్టించినటువంటి వీడియో కానీ ఏదైనా ప్రూఫ్స్ తోటి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక పెడితే వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు అదే టైప్లో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇలాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చారు జోసెఫ్ విజయ్ అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే ఆబ్వియస్గా సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద పూర్తి డేటా కానీ లేకపోతే పూర్తి వివరాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలాంటి దీని మీద తీసుకున్నటువంటి ఒకవేళ నిజంగా లంచం తీసుకుంటే ఎలాంటి కఠిన శిక్షలు ఉంటాయో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఇప్పుడే అమలు చేసినటువంటి ప్రక్రియ. ముందు రోజులలో లంచం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఎవరిని ఉపేక్షించేది లేదంటున్నారు. సో ఈ ప్రక్రియ ఎలా కంటిన్యూ అవుతుందో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ చేసినప్పుడు మాత్రం ఈజీగా వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కల్లారా చూసేటువంటి సిచ్యువేషన్స్ త్వరలోనే ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మరి ఇలాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న దాని వెనుక విజయ్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.